హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఒక ముఖ్యమైన అదిరిపోయే శుభవార్త రావడం జరిగిందనమాట. డిఏపిఆర్సీ పైన దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. వివరాలు ఇంకా వెళ్ళినట్లయితే ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చాలా తక్కువ. పిఆర్సీలో ఇక అంతగా భారీగా పెరుగుదల ఉండదు. అయితే చూసుకున్నట్లయితే 2006లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40% ఇంక్రీజ్ చేస్తే 10 ఏళ్ల తర్వాత ఇచ్చిన 2016లో 35% ఇంక్రీజ్ చేశారు. మనకు తీసుకుంటే 2008లో 39, 2013లో 43, 2018లో చూసుకున్నట్లయితే 30% తీసుకో. మరో పిఆర్సీ ఆల్రెడీ డ్యూ ఉందన్నమాట. అంటే 2006 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 75% మాత్రమే పెరిగితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు మాత్రం ఇక 111% పెరిగే మరో పిఆర్సీ బ్యాక్లాగ్లో ఉన్నామన్నాడు. అయితే కరీంనగర్లో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ చేరిత అయితే జరిగిందనమాట. అంతేకాకుండా 32,000 గ్రాస్ శాలరీ వస్తుందని అదే కరీంనగర్ జిల్లాలో ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక జూనియర్ అసిస్టెంట్కు 35,000 రూపాయల గ్రాస్ శాలరీ వస్తుందని, 4 డిఏలు పెండింగ్ పిఆర్సీలు ఉండగానే ఇవన్నీ వస్తున్నాయని చెప్పడం జరిగిందనమాట. త్వరలోనే ఇవన్నీ కూడా మనకు రాబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం అయితే అందిందనమాట.